దేశానికి సారథులు, సమాజానికి దిక్సూచి యువతేనని, సింగరేణి సంస్థ మనుగడ కోసం యువత నడుం బిగించాలని ఏఐటీయూసీ గౌరవాధ్యక్షులు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ అర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీలోని శ్రీమయ కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన యువ కార్మికుల సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నవారు యువ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేటి యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని, పాలకుల మూలంగా మనకు జరుగుతున్న అన్యాయాన్ని యువత పిడికిలి బిగించి ప్రశ్నించాలని సూచించారు. నేటి పాలకులు కార్పొరేట్ శక్తులకు తలొగ్గి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి సిద్ధమయ్యాయని, యువత మేల్కొనకపోతే భవిష్యత్తు శూన్యంగా మారే అవకాశం ఉందన్నారు. సింగరేణి సంస్థలో ఇంకో 10 సంవత్సరాల కాలం తర్వాత బొగ్గు నిల్వలు తగ్గనున్నాయని, సంస్థ ప్రత్యామ్నాయంగా నూతన బొగ్గు గనులను ప్రారంభించకపోతే ఇప్పుడున్న యువ కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందని తెలిపారు. కొత్త బొగ్గు గనుల తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు అవకాశం ఇవ్వకుండా వేలంపాట ద్వారా గనులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మన సంస్థను కాపాడుకోవడానికి యువ కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. సమాజానికి దిక్సూసులు మీరే, సమాజ ప్రగతికి సారథులు మీరే. కారణం ఏంటంటే బాల్యంలోనేమో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, కానీ ఇక్కడ ఉన్నాయి యువకుల పైన, ఎందుకంటే నడపాల్సినంత మీరే, కుటుంబం అయినా మీరే నడపాలి. లేకపోతే ఇంకా ఏ అంశం ఏ రంగంలో తీసుకున్నా నడపాల్సింది మీరే, వయస్సు మీరే. వృద్ధులు చేయలేరు, బాల్యం నుండి ఎవరు చేయలేరు. అవునా కదా? మీరు చరిత్ర తీసుకోండి. చరిత్రలో అందరూ త్యాగాలు చేసినటువంటి ఏ ఒక్కడైనా వృద్ధులుగా ఉండి చనిపోయిన కొద్దిమంది ఉంటారు. ఒక అంకిత భావంతో చివరి నిమిషం వరకు విశ్రాంతి లేకుండా ఒక సమాజ పరిణామ క్రమంలో పనిచేసేది ఎవరంటే వాళ్ళే. అందువలన నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, అసలు మీరు ఏం చేయాలి అనే కర్తవ్యం ముందు మీకు రావాలి. ఏమీ లక్ష్యం లేకుండా, దశ దిశ లేకుండా ఉద్యోగం ఉంది, ఉద్యోగానికి వెళ్ళి డ్యూటీ చేసుకుని తిన్నామా, పడుకున్నామా, లేసామా, డ్యూటీకి వెళ్ళామా, ఇది కాదు. మీ కర్తవ్యం ఏంటి? అదే కాదుకుంటే అంతమంది ఎందుకు చచ్చిపోయారు? ఈ స్వాతంత్రం ఒట్టిగా ఎవరో ఇచ్చేయలేడా నీకు? ఈ హక్కులు, సింగరేణుల హక్కులు దానంతగా వచ్చి పడేయాలనుకున్నారా? చనిపోయిన వాడు చనిపోతూ, మేము చనిపోయినా సరే మా తర్వాత తరాల వారికి ఈ హక్కులు అందాలని సింగరేణులు కోరుకున్నారు. మేము చనిపోయినా సరే ఈ దేశ స్వాతంత్ర ఫలితం మా తర్వాత తరాల వారికి అందాలని ఆనాడు ఉరికంబాలు ఎక్కారు దేశ స్వాతంత్ర పోరాటం. అందువలన వాళ్ళ త్యాగాలు లేకుండా మనకేం రాలేదు. వాళ్ళు మనకు అందించారు, మరి మనం ఏం చేయాలి అది మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ సమాజాన్ని క్షుణ్ణంగా చదవాలి. మీరు మా చదువులు అయిపోయింది కదా ఇంకేంటి అనుకోకండి. ఇప్పుడు చదివే వయసు ఇదే. నా దృష్టిలో చదివే వయసు ఇది. అంతకుముందు వానమానం నేర్చుకున్నారు, లేకపోతే పాస్ అయ్యారు డిగ్రీయో లేకపోతే ఇంకేదో. కానీ ఇప్పుడు అసలైనటువంటి విద్య సమాజం, ఆ సమాజాన్ని నేర్చుకునేటువంటి వయస్సు ఇది. ఆ వయసు కాబట్టి ఈ వయసులో మీకు ఒక అవగాహన కలిగి మీరు ఏం చేయాలనేది అది ఆ అవగాహన కలిగితే అప్పుడు మీకు లక్ష్యం ఏర్పడుతుంది. తెలుసుకోవడానికి చదివితే దాని మూలాలు మీకు తెలిస్తే, ఎక్కడ ఈ దోపిడీ జరుగుతుందో అర్థమైతే, అప్పుడు ఆ దోపిడీకి వ్యతిరేకంగా నిజమైన దేశభక్తి మనలో ఉంటే, నిజమైన పౌరుషం మనలో ఉంటే, దోపిడీకి వ్యతిరేకమైన ఆలోచన విధానం నీకు పెరిగితే, అప్పుడు నిజమైన దేశభక్తులుగా నువ్వు నిలబడతావు. చివరి వరకు ఆ దేశభక్తిని మనకు అందించేటువంటి ఎర్ర జెండా వారసులుగా చివరి వరకు మీరు నిలబడతారు. ఆ చదవగలనుకోండి. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈ రోజు ఈ కార్మిక వర్గం మీద ఉక్కుపాదం మోపడానికి ఈ చట్టాలన్నింటినీ తీసేసి ఒక 4 కోడ్లను ప్రవేశపెట్టి ఈ రోజు మనకి ఏమి హక్కులు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీ, అన్ని రాజకీయ, అన్ని ట్రేడ్ యూనియన్లు, బహుశా బిఎంఎస్ మినహాయిస్తే అన్ని జాతీయ కార్మిక సంఘాలు, అదేవిధంగా మిగతా క్రాఫ్ట్ సంఘాలు కూడా రేపు మే 20వ తారీఖున ఒక బ్రహ్మాండమైన సమ్మెలో పాల్గొనబోతా ఉన్నది. ఆ ఒక్కరోజు సమ్మె
సమ్మెలో కూడా మనమంతా భాగస్వాములై సింగరేణి యావత్తును ప్రతిష్ఠింపజేసి బంద్లో పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా మీకు నేను సూచన అదేవిధంగా మేము అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎందుకు చేయాల్సి వస్తా ఉన్నది మన గుర్తింపు సంఘమే కదా. ఇక్కడ గుర్తింపు సంఘం యాజమాన్యం ఈ బంధు ప్రీతి లేదు. కేవలం కార్మికులు మనకు రావాల్సిన మనకు ఏదైతే ఒక పెద్ద అగ్నిపక్ష ఏంటంటే 4 కోడ్లు ఏమొస్తాయో కోడ్ అంటే ఒక ఉదాహరణ చెప్తాం. మీకు ఈ రోజు మీకు ఏదన్నా చార్జ్ షీట్ సస్పెండ్ డిస్మిస్ వస్తే అవసరమైతే చట్ట పరిధిలో కోర్టు ద్వారా మనం సాధించుకునే అవకాశం ఉంది. కానీ రేపు ఈ కోడ్ వస్తే నీ కోర్టులు యజమానికి పూర్తి హక్కులు ఉంటాయి. అంటే నువ్వు కోర్టుకు పోయినా ముందు సంప్రదింపు చేసుకోనండి, మీ సంప్రదింపు అయిన తర్వాత చూద్దామనే పద్ధతి ఉంటుంది. అంటే ఎలాంటి హక్కు ఉండని వాటన్నిటి కోసం రేపు మే 20వ తారీఖున మనమందరం భుజం కలిపి కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి నాకు 2 మస్తలు వస్తాయి, నాకు అర్జెంట్ పని ఉంది, ఇది నేను ఎసెన్షియల్ స్టాఫ్ అంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే మైనింగ్ స్టాఫ్ అనేక ఇబ్బందులు వస్తాయి, రేపు టెక్నీషియన్స్ అనేక ఇబ్బందులు వస్తాయి. కేవలం ఏదైతే పిహెచ్డిలో ఏదైతే చేస్తామో అంతమంది పరిమితం చేసి అందరూ ఆ యొక్క సభలో పాల్గొనాల్సిందిగా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తాం. అంతకుముందు గోదావరికని ఫ్లైవింగ్ ఇంక్లైన్ చౌరస్తా నుండి ర్యాలీకి ఏఐటీయూసీ అర్జీవన్ బ్రాంచ్ పిలుపునివ్వగా యువ కార్మికులు కదలి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. 5 ఇంక్లైన్ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ మెయిన్ చౌరస్తా మీదుగా మార్కండే కాలనీ గౌతమ్ నగర్ మీదుగా సమావేశ స్థలానికి చేరుకుంది. దేశ ప్రగతికి బాటలు వేసింది, దేశ ప్రగతికి బాటలు వేసింది. ఏఐటీయూసీ జిందాబాద్, ఇన్క్లాబ్ జిందాబాద్. ఏఐటీయూసీ జిందాబాద్, ఇన్క్లాబ్ జిందాబాద్. ఈ సంస్థ కోసం కూడా పోరాటాలు చేయాలి. ఇవాళ పోరాటాలు చేసే ఎర్రగడ్డ సంఘం ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డేళ్ల గౌడ్, వైవీరావు, మిర్యాల రంగయ్య, కె స్వామి, అరెల్లి పోషం, రంగు శ్రీనివాస్, అధిక సంఖ్యలో ఏఐటీయూసీ, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.